హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇక మేమైతే ఈ విజయవాడలో రూమ్ చెక్అవుట్ చేసేసామన్నమాట. అండ్ విజయవాడ టు నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసింటారు, విజయవాడ టు వైజాగ్. ఇక హోటల్ నుండి ర్యాపిడో బుక్ చేసుకొని మేము రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. స్టేషన్ బయట హోటల్లో టిఫిన్ చేసేసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. విజయవాడ టు వైజాగ్ మేము వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. టైమింగ్స్ అయితే విజయవాడలో మార్నింగ్ 9 o'clock ఉంటుంది. 1:50 కంతా వైజాగ్ రీచ్ అయిపోతాం. ఇక వందే భారత్ ట్రైన్ గురించి చెప్పాలంటే నేనైతే ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక టికెట్స్ ప్రైస్ అయితే విజయవాడ టు వైజాగ్ పర్ పర్సన్ 1200 అయితే ఉంటుంది. ప్రతి సీట్ కు మొబైల్ ఛార్జింగ్ కేబుల్, 1 బాటిల్ అండ్ 1 బుక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పక్కన ఎవరి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట. చాలా అంటే చాలా సైలెంట్ అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే ఫుడ్ కూడా బుక్ చేసుకున్నాము. ఫుడ్ బుక్ చేసుకున్నట్టు మాకు కొంచెం కూడా ఐడియానే లేదు. అందుకే మేము ఇక విజయవాడలో టిఫిన్ చేసేసుకొని డైరెక్ట్ వైజాగ్ వెళ్ళాక లంచ్ చేద్దాం అనుకున్నాం. కానీ సడన్ గా మా సీట్ నంబర్ కి అయితే టిఫిన్ వచ్చేసింది. అండ్ టిఫిన్ అయితే బ్రెడ్, జామ్, ఆమ్లెట్ అండ్ ఆలూ కర్రీ, ఈ మసాలా అండ్ ఒక కిసాన్ అండ్ ఒకటి బటర్, ఏదేదో పాస్ అనేసి సోప్ టైప్ అన్నమాట, అది ఇచ్చారు. అండ్ టిఫిన్ అయితే ఏం బాలేదు అస్సలు. చాలా అంటే చాలా వరస్ట్ గా ఉండే. అసలు ఆమ్లెట్ అంటే ఒక విధంగా ఉండనమాట. అండ్ ఈ ఫుడ్ అనేది టోటల్ గా మన సౌత్ వాళ్ళకి సెట్ కాదు, టోటల్ గా నార్త్ వాళ్ళకే సెట్ అవుతుంది. అండ్ ఇంకొక టిఫిన్ అయితే ఉప్మా, ఒక స్మాల్ వడ, సాంబార్, చట్నీ అండ్ సేమ్ మసాలా చాయ్ అండ్ కర్డ్ ఇచ్చారు. ఇక్కడ కూడా పాస్ ఇచ్చారు. అసలు ఉప్మా బాలేదు, ఏంటి వడ కూడా బాలేదు. అసలు ఫుడ్ మాత్రం పెట్టుకోకండి, మనకైతే అస్సలు సెట్ కాదు. మేమైతే తెలియకోకుండా పెట్టాము. అండ్ మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు చెప్తున్నా. అండ్ మేమైతే నెక్స్ట్ టైం ఇక బుక్ చేసుకోలేము కాబట్టి. అండ్ ఇక ఆఫ్టర్నూన్ కూడా పెట్టేసుకున్నాము. రైస్, పప్పు అండ్ చపాతి, పన్నీర్ కర్రీ అండ్ కర్డ్ అయితే ఇచ్చారు. నార్మల్ గా ఉండే ఇక ఆలూ కర్రీ కూడా ఇచ్చారు. ఇది టోటల్ గా వెజ్ ఐటమ్ అన్నమాట. అండ్ టమోటా సాస్ ఒకటి ఇచ్చారు. అండ్ నాప్కిన్స్ ఇలా ఇచ్చారన్నమాట. అండ్ ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు. అండ్ నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇక్కడైతే నాన్ వెజ్ పెట్టుకున్నాం అనమాట. నాన్ వెజ్ లో అయితే ఇది చికెన్ కర్రీ. అసలు చికెన్ ఎక్కడ ఉందా అని వెతికాము, ఇది కాదేమో, నార్మల్ రసం టైప్ ఏమో అనుకున్నాము. కానీ అందులోనే ఓన్లీ 2 పీసెస్ చికెన్ వేశారు, మిగతాదంతా సేమ్ ఇచ్చారు. అండ్ 2 ఐస్ క్రీమ్స్ ఒకటే యాడ్ ఆన్ చేశారు. ఐస్ క్రీమ్ అయితే వరస్ట్ గా ఉంది, ఏం బాలేదు అసలు. టోటల్ గా వందే భారత్ లో ఫుడ్ అయితే బాలేదు. నా రివ్యూ అయితే ఇది. అండ్ మేమైతే నెక్స్ట్ వైజాగ్ కి రీచ్ అయిపోయాం అనమాట. ఇక ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే రూమ్స్ ఎలా ఉంటాయో ఎక్కడ ఉంటాయో మాకు అంత తెలియదు కాబట్టి మేము ఇక డైరెక్ట్ గా ఆటో వాళ్ళనే కనుక్కున్నాము. ఆ అన్ననే చూయించారు, ఒక 3-4 చూయించారు. అక్కడ కూడా వేకెన్సీ లేదని చెప్పేసి ఇక బీచ్ సైడ్ కావాలి, బీచ్ సైడ్ వ్యూ కావాలి అంటే మాకు ద ఓషియన్ బ్లూ అనేసి ఒక హోటల్ అన్నమాట, ఆ హోటల్ కి తీసుకెళ్లారు. అండ్ చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉండే హోటల్ అయితే చాలా బాగా నచ్చింది. రూమ్ అయితే మాకు బీచ్ వ్యూ కావాలి అంటే సేమ్ మాకు నచ్చినట్టే ఇచ్చారు. అండ్ హోటల్ రూమ్ టూర్ కావాలి అంటే టుమారో ఈవినింగ్ 7 o'clock షార్ట్ వీడియోలో వస్తుంది, వెళ్ళి చూసేసేయండి. యాక్చువల్ గా రూమ్ ప్రైస్ వచ్చేసి 4000. మేము చెక్ ఇన్ అయింది ఆఫ్టర్నూన్ 2 o'clock. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock చెక్అవుట్ అవుతాం. వాళ్ళని అడిగితే అమౌంట్ కూడా తగ్గించుకున్నారు అనమాట, 25 అలా తీసుకున్నారు. అండ్ మేమైతే హోటల్లో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక వైజాగ్ లో ప్లేసెస్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ వెళ్తూ వెళ్తూ కైలాసగిరి చూసేసుకుని వెళ్ళిపోయాం. కానీ పై వరకు వెళ్ళలేదు, జస్ట్ బయట నుండి చూసాము. అండ్ నెక్స్ట్ అయితే మేము రిషికొండ బీచ్ కి అయితే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా రష్ గా ఉండే అనమాట, చాలా బాగుండే బీచ్ అయితే. చాలా పెద్ద బీచ్ అండ్ మాకు చాలా సేపు ఉండడానికి టైం సరిపోలేదు. అండ్ ఇలా జంపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే ఫోటోకి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే ఇక్కడ. అండ్ మేమైతే బోటింగ్ కి వెళ్ళిపోయాము. ఇది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బోటింగ్ అయితే, చాలా భయపడ్డాను. ఇక వేవ్స్ అయితే చాలా పెద్దగా వస్తుండే. నేను స్టార్టింగే వాళ్ళకి ఎక్కేటప్పుడు అడిగా అన్నమాట, మీకు స్విమ్మింగ్ వస్తదా అని వాళ్ళని క్వశ్చన్ చేసే ఎక్కాను నేను, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి. నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేశాను. బోట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గా ఉండనమాట. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ వరకు తీసుకెళ్లారు. అండ్ బోటింగ్ అయితే పర్ పర్సన్ కు 300 అయితే తీసుకున్నారు. మా బోట్ లో అయితే మేము ఇద్దరమే ఉన్నాం అనమాట. మీరు కూడా రిషికొండకి వెళ్తే ప్రతి ఒక్కరు బోట్ రైడింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. వైజాగ్ లో ఈ కొన్ని ప్లేసెస్ చూపించడానికైతే మాకు ఆటో అతను 1200 అయితే చార్జ్ చేశారు. మీరు కూడా బార్గింగ్ చేయండి, తగ్గిస్తారు. మాకు 1500 చెప్పింటే మేము బార్గింగ్ చేస్తే 1200 దాకా వచ్చిందనమాట. బీచ్ ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఇది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అండ్ ఇక్కడ ఒక మెమరీ క్రియేట్ చేయాలి అనుకుని నేను ఇలా నేమ్స్ అయితే రాసేసా అనమాట. అనుకోలే నేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని, ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలో
ఇక రిషికొండ నుండి మేమైతే తేనేటి పార్క్ అయితే వెళ్ళిపోయాము. అక్కడ టోటల్‌గా గ్రీనరీ అన్నమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది అక్కడైతే. ఇక తేనేటి పార్క్ చూడాలి అంటే నేనైతే షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. ఖచ్చితంగా చూసేసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇకైతే గ్లాస్ బ్రిడ్జ్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఇక్కడైతే నెక్స్ట్ ఆర్‌కే బీచ్‌కైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ బీచ్ అయితే టోటల్‌గా 11 కిలోమీటర్స్ ఉందంట పొడవైతే. అండ్ వెడల్పు ఎంతుందో తెలీదు మరి. అండ్ చాలా అంటే చాలా పెద్దది బీచ్ అయితే. ఇలా మేము స్నాక్స్ తింటూ మంచిగా కూర్చొని ఒక 2 అవర్స్ వరకు ఎంజాయ్ చేసాము బీచ్‌లో అయితే. అండ్ ఫోటోస్ అయితే అంతగా ఏం దిగలేదు. బట్ సూపర్‌గా ఉండే వ్యూ కూడా చాలా బావుండే. ఇక నెక్స్ట్ అయితే మేము బోట్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అడల్ట్ టికెట్స్ అయితే పర్ పర్సన్‌కు ₹100 అయితే చార్జ్ చేశారు. అండ్ మేమైతే నెక్స్ట్ బోట్ మ్యూజియం నుండి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా పెద్దది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇక్కడ కూడా సేమ్ టికెటే అన్నమాట. అడల్ట్స్‌కి ₹100 ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్‌కి ₹50 ఉంటుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, బోట్ మ్యూజియం టోటల్‌గా నేను సెపరేట్‌గా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట. టోటల్‌గా లోపల మొత్తం వీడియో తీశాను. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం పక్కనే బిర్యానీ బాక్స్ అనే హోటల్ ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక మేము డిన్నర్ చేసేసుకొని హోటల్‌కి అయితే వెళ్ళిపోయాము. మా హోటల్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. టోటల్‌గా బీచ్ వ్యూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బై.